హాయ్ ఫ్రెండ్స్, ఐఎమ్ ఆంజనేయులు. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, మా ఛానల్ www.youtube.com/angm videos అనేది మీరు ఇక్కడ టైప్ చేసినట్లయితే నేరుగా మా ఛానల్ అనేది ఇక్కడ ఓపెన్ అయిపోతుంది. ఇందులో మీరు ఇక్కడ సబ్స్క్రైబ్ బటన్ కూడా క్లిక్ చేయొచ్చు. తర్వాత సబ్స్క్రైబ్ చేయడం వల్ల లేటెస్ట్ నోటిఫికేషన్స్ వీడియోస్ మెయిల్ ద్వారా పొందొచ్చు. తర్వాత యూట్యూబ్ ద్వారా ఈజీగా కూడా మీరు రన్ చేసుకోవడానికి ఇక్కడ చాలా వీడియోస్ ఉన్నాయి, రెండు వాటిని కూడా మీరు ఫాలో అవ్వండి. దీంట్లో ఎటువంటి అదేంటి ఫేక్ అనేది ఉండదు. చాలా జాగ్రత్తగా చేసుకున్నట్టయితే ఈజీగా కూడా మీకు అర్న్ చేసుకోవచ్చు అండి. ఓకే, ఇప్పుడు నేను చెప్పబోయేది ఏంటంటే, మీరు మై కంప్యూటర్ ఓపెన్ చేసినప్పుడు సాధారణంగా ఇక్కడ లోకల్ డిస్క్ డిఈఎఫ్ అనే డ్రైవ్స్ ఉన్నాయి చూడండి. ఈ డ్రైవ్స్ కనిపించకుండా ఉండాలంటే మీరు ఏం చేస్తారు అంటే, ఇక్కడ సెర్చ్ బాక్స్లో gpedit.msc అనేది టైప్ చేస్తాం. ఇక్కడ నేరుగా ఒక విండో అనేది ఓపెన్ అవుతుంది చూడండి. ఇందులో ఇక్కడ యూజర్ కాన్ఫిగరేషన్ ఆప్షన్స్లో అడ్మినిస్ట్రేటివ్ టెంప్లెట్స్, ఇక్కడ చూడండి విండోస్ కాంపోనెంట్స్లోకి వెళ్తే ఇక్కడ విండోస్ ఎక్స్ప్లోరర్ అనే ఆప్షన్ వస్తుంది. ఫోల్డర్ డబుల్ క్లిక్ చేస్తే ఇక్కడ మరి మీ కీబోర్డ్లో హెచ్ నొక్కండి. హైడ్ దీస్ స్పెసిఫైడ్ డ్రైవ్స్ ఇన్ మై కంప్యూటర్ ఉంటుంది. డబుల్ క్లిక్ చేస్తే ఇలాంటి స్క్రీన్ కనిపిస్తుంది. ఇక్కడ ఎనేబుల్డ్ అనే ఆప్షన్ పెట్టగానే ఇక్కడ రిస్ట్రిక్ట్ ఆల్ డ్రైవ్స్ ఇలా ఉన్నాయి. మీకు కావాల్సిన డ్రైవ్ రిస్ట్రిక్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ ఓకే బటన్ ఎప్పుడైతే మీరు ప్రెస్ చేస్తారో ఆటోమేటిక్గా మీ మై కంప్యూటర్లో ఉన్న డ్రైవ్స్ అన్నీ చూడండి, ఇక్కడ ఏవి లేవు. కాకపోతే వాటిని ఆ డ్రైవ్స్ని ఈ సర్చ్ బాక్స్ ఆర్ రన్ బాక్స్లో మీరు నేరుగా ఇక్కడ టైప్ చేసుకొని ఎంటర్ చేస్తే ఆ డ్రైవ్ అనేది ఇక్కడ ఓపెన్ అయిపోతుంది. ఇది ఒక ఫెసిలిటీ. కానీ ఇప్పుడు ఆ డ్రైవ్స్ అన్ని మరీ రిమూవ్ చేయాలంటే సేమ్ ఇక్కడ హైడ్ దీస్ స్పెసిఫైడ్ డ్రైవ్స్ అనే ఆప్షన్ ఉంది కదా. ఇప్పుడు మీరు ఇక్కడ ఎనేబుల్డ్ అనే కాకుండా నాట్ కాన్ఫిగర్డ్ అనే ఆప్షన్ పెట్టండి. ఓకే బటన్ ప్రెస్ చేయండి. ఈ తర్వాత మీ డ్రైవ్స్ మీకు వచ్చేసాయి. కానీ ఎవరైనా సరే మా డ్రైవ్స్ అనేది ఇక్కడ సెర్చ్ బాక్స్లో కూడా ఓపెన్ చేసుకోకూడదు. దానికి ఒక రెస్ట్రిక్షన్స్ అనేది పెట్టుకోవాలనుకున్నప్పుడు మీరు ఇక్కడ డిస్క్ పార్ట్ అనే ఆప్షన్ ఉపయోగించవచ్చు అనమాట. డిస్క్ పార్ట్ చూడండి, డిస్క్ పార్ట్ అనే ఆప్షన్ ఉపయోగించవచ్చు. ఇలా విండో వస్తుంది. తర్వాత మై కంప్యూటర్ విండో కూడా చూసినట్టయితే రెండు పక్కనే ఉంచాము. ఇక్కడ ఇందులో లోకల్ డిస్క్ సిడిఈఎఫ్ అనేది టోటల్ 4 డ్రైవ్స్ ఉన్నాయి. ఇప్పుడు ఆల్ డ్రైవ్స్ ఇక్కడ డిస్ప్లే కావాలనుకుంటే ఇందులో మీరు నేరుగా ఇక్కడ లిస్ట్ వాల్యూమ్ అని టైప్ చేయండి. చూసారా, ఇక్కడ మొత్తం సిడిఈఎఫ్ ఇక్కడ ఏవైతే ఉన్నాయో ఆ డ్రైవ్స్ ఇక్కడ డిస్ప్లే అయినాయి. తర్వాత మీకు ఇప్పుడు ఇందులో ఏ వాల్యూమ్ కావాలో ఆ వాల్యూమ్ని ఫస్ట్ ఏం చేయాలి, సెలెక్ట్ వాల్యూమ్ 3. ఇక్కడ సీరియల్ నెంబర్ 3 కనిపిస్తుంది కదా, 3 సెలెక్ట్ చేస్తారు. ఇది ఈ లెటర్ కూడా కనిపించకూడదు అనుకున్నప్పుడు రిమూవ్ లెటర్ డి అని టైప్ చేస్తే ఆ లెటర్ చూడండి, డిస్క్ పార్ట్ సక్సెస్ఫుల్లీ రిమూవ్డ్ అనింది. అక్కడ డి కూడా లేదన్నట్టు. అట్లా ఈ కూడా అక్కర్లేదనుకుంటే మీరు సేమ్ అగైన్ మరి సెలెక్ట్ వాల్యూమ్ 4 ఎంటర్ టైప్ చేయండి. ఇక్కడ మరి రిమూవ్ లెటర్ ఈ అని టైప్ చేస్తే అది కూడా ఇక్కడ రిమూవ్ అయిపోయింది. లేదు, ఇప్పుడు రెండు రిమూవ్ అయిపోయినాయి కదా. వన్స్ ఇప్పుడు నేను ఇక్కడ రన్ బాక్స్లోకి వెళ్ళేసి అంటే సర్చ్ బాక్స్లో D:/ అని టైప్ చేస్తే ఇప్పుడు మనకి ఇట్లాంటి ఎర్రర్ అనేది వచ్చేస్తుంది చూడండి. అంటే D:/ చూసారా, ద సిస్టమ్ కెనాట్ ఫైండ్ ది డ్రైవ్ స్పెసిఫైడ్ అని ఇట్లాంటి ఒక ఎర్రర్ వచ్చేస్తుంది. అంటే ఓపెన్ అవ్వదు అనమాట. అట్లా మీరు డిస్క్ పార్ట్ ద్వారా మీరు డ్రైవ్స్ని హైడ్ చేసుకోవచ్చు అనమాట. మరి అన్హైడ్ చేయాలనుకుంటే ఎలాగంటే ఇప్పుడు మరి వన్స్ అగైన్ లిస్ట్ వాల్యూమ్ అని ఇక్కడ మీరు టైప్ చేసినట్లయితే ఇందులో చూసారా ఏవేవి లెటర్స్ అనేది రిమూవ్ అయినాయి ఇక్కడ కనిపిస్తుంది. వాటిని మరి మనం ఏం చేయాలో సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ వాల్యూమ్ 3 సెలెక్ట్ అయింది. మరి వాటిని అజైన్ లెటర్ ఏది డి కదా నొక్కితే చూడండి ఆ లెటర్ ఇక్కడ మనకు వచ్చేసింది కదండి. తర్వాత మరి ఇంకొకటి రావాలి మనకు. ఇక్కడ లిస్ట్ వాల్యూమ్లో చూసినట్లయితే
చూడండి డి వచ్చింది, ఇంకా ఈ రాలా. మరి ఏం చేయాలి? సెలెక్ట్ వాల్యూమ్ 4ని సెలెక్ట్ చేయండి. అజైన్ లెటర్ ఈ క్లిక్ చేస్తే అదిగోండి, అది కూడా మీకు ఇక్కడ నేరుగా వచ్చేస్తుంటుంది అన్నట్టు. చూసారా? ఇట్లా మీరు డ్రైవ్స్ని హైడ్ చేసుకోవచ్చు. డిస్క్ పార్ట్ ద్వారా వద్దనుకున్నప్పుడు ఇంకా క్లోజ్ చేసుకోవచ్చు. ఎగ్జిట్ చేసాం, క్లోజ్ అయిపోయింది. ఓకే ఫ్రెండ్స్, ఇది డిస్క్ పార్ట్. మీరు ఇంటి దగ్గర మీ కంప్యూటర్ని లేదంటే ఎవరు యాక్సెస్ చేయకూడదు అనుకుంటే ఈ విధంగా మీరు ప్రాక్టీస్ చేయొచ్చు. తర్వాత ఫ్రెండ్స్, మా వీడియో నచ్చినట్లయితే మీరు లైక్ చేయండి, దెన్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, కామెంట్స్ కూడా ఇవ్వండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.